అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పీస్ పోరు అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఏర్పడి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కేవలం ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 3 ఇన్స్టాల్మెంట్లు పడాల్సి ఉంటే ఒక్కటి కూడా ఇచ్చిన పాపన పోలే. దాదాపు 2,800 కోట్లు విద్యా దీవెన, 1,100 కోట్లు వసతి దీవెన, అంటే హాస్టల్ ఫీజులు కానీ, వాళ్ళ మెస్ బిల్స్ కానీ ఇప్పటికీ చెల్లించకుండా కట్టుకోలేని పిల్లలు ఈరోజు కాలేజీలకు వెళ్లే పరిస్థితి లేకుండా పేద విద్యార్థుల జీవితంతో ఈరోజు చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతా ఉన్నాడు. ఈరోజు ఆయన ఎక్కడో విజన్ 2050 చెప్పడం కాదు, ఈరోజు కళ్ళ ముందు ఉన్న పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళకి తక్షణమే ఆ ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి కింద రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవి చెల్లించాలని చెప్పి కోరడానికి ఈరోజు పెద్ద ఎత్తున రేపు ఫిబ్రవరి 5వ తారీఖున ఈ కార్యక్రమం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేది ఒకటే పిలుపు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఆయన దిగిపోతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు వదిలేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చడం జరిగింది. ఈరోజు మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి నేను జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలే కాదు, నేను చెప్తున్న సంక్షేమ పథకాలు కూడా కలిపి కొనసాగిస్తాను, ఆయన చేసే సంక్షేమ పథకాలు కూడా ఆపను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఆయన చెప్పేవి కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా చేయకుండా కేవలం ఈరోజు ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి నేను ఎక్కడో రాజధాని కడతాను, నాకు వచ్చిన డబ్బులన్నీ రాజధాని మీద ఇన్వెస్ట్ చేస్తాను అంటే రాజధాని ఎంత సైజు ఉంది, అక్కడ ఎంత జనాభా ఉంది, ఒకవేళ నిజంగా రాజధాని డెవలప్ అయితే కూడా ఎంతమంది జనాలు ఎక్కడ ఉంటారు అంటే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా జనాలు కాదా? వాళ్ళకంతా అభివృద్ధి అవసరం లేదా? వాళ్ళకంతా సంక్షేమం అవసరం లేదా? కేవలం రాజధాని కడితే సంక్షేమం, అభివృద్ధి అన్ని అయిపోతాయా? ఈరోజు విద్యా వ్యవస్థకు వస్తే దాదాపు 17 మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేయమని చెప్పి రాసిన ఘనత మొట్టమొదటిసారి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆ చంద్రబాబు నాయుడు గారే. 17 మెడికల్ కాలేజీలు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి శాంక్షన్ అయ్యి మొత్తం కూడా రేపు మాపు మొదలవుతాయి. ఇంకో సంవత్సరం రోజులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగితే మొదలయ్యే పరిస్థితి ఉన్న మెడికల్ కాలేజ్ అని 17 మెడికల్ కాలేజీలకి నేను డబ్బులు కేటాయించలేనని చెప్పి ఈరోజు మెడికల్ కాలేజీలు క్యాన్సిల్ చేశారు. అంటే కేవలం ప్రైవేటీకరణ జరగాల, అది ఆయనకు సంబంధించిన వ్యక్తులకి, ఆయన పార్టీ వారికి, తెలుగుదేశం వాళ్ళకి మేలు జరగాల అని చెప్పి ఆలోచన తప్పితే ఎక్కడ కూడా పేద ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన కనపడ్డది. కాబట్టి రేపు జరగబోయే ఫీజు పోరుబాటులో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కోరేది, జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ కూడా ఎవరికైతే వసతి దీవెన, విద్యా దీవెన అందలేదో ఇది మీ హక్కు కోసం మేము చేస్తున్న పోరాటం. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి దృష్టికి తీసుకురాపోవాలా. ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ముక్కు పిండైనా మనం వసూలు చేసి ఆయన ఇచ్చిన మనకి ఏదైతే ఆయన మాట చెప్పాడో అది నెరవేర్చుకునే విధంగా ఫైట్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.